చెప్పి నేను తెలియజేస్తాను. ఓకే సోమన్ గారు, థ్యాంక్ యూ. ఎస్ మానవతరే గారు, ఏం చెప్తారు మీరు? ఏముందండి, ఇప్పుడు ఒకటే బీఆర్ఎస్ వాళ్ళకి కానీ బీజేపీ వాళ్ళకి కానీ అనవసరంగా అసలు ఏమీ లేకుండా రాజకీయం చేద్దండి. దీనిపై మాట్లాడటం కూడా సమయం వృధా. రేపు నిర్ణయం అయిన తర్వాత అది బయటికి బాహాటంగా ప్రభుత్వం ప్రకటించిన తర్వాత అప్పుడు దాని మీద ఏమన్నా ఉంటే ఇది తక్కువైంది, ఇది తక్కువైంది, ఇక్కడ లోపం ఉంది, ఇక్కడ మనోభావాలు దెబ్బతిన్నాయి అని మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది, పర్థం ఉంటుంది. ఇక అసలు ఏది లేక గుడ్డేది చేలోబడి మేసినట్టు ఏది పడితే అది గుడ్డిగా మాట్లాడితే ప్రజలు వాళ్ళని అసహించుకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసం ఉంది ప్రజలకు. కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసం కోల్పోలేదు. ఎందుకంటే కేసీఆర్ గారు ఏనాడు కూడా తెలంగాణ ఉద్యమకారులను గౌరవించిన పాపాన పోలేదు, గౌరవించలే. కనీసం ఇవాళ పట్టుకొని ఇవాళ మాట్లాడుతుంటే నవ్వుతున్నారు అంతా కూడా. దీని ద్వారా లాభం పొందాలని చెప్పి ప్రయత్నం చేస్తారని చెప్పి జనమే అనుకుంటారు. మనం కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నేను చెప్పక్కర్లే. దీన్ని పట్టుకొని రాజకీయం చేయాలని చూస్తున్నారు. వాళ్ళకి జనాల్లో పోయేటువంటి వెసులుబాటు లేదు, వాళ్ళు చేసిన తప్పుల మూలంగా. కాబట్టి ఒక రేవంత్ రెడ్డి చేసే ప్రయత్నాన్ని అభినందించాల్సింది పోయి రేవంత్ రెడ్డి మీద, మంచి పని చేసే రేవంత్ రెడ్డి మీద బట్టగాల్చి మేజేసి రాళ్లేసే ప్రయత్నం చేస్తే ప్రజలు అనేవాళ్ళు ఊరుకోరు. ఇవాళ తెలంగాణ ఎందుకు రేవంత్ రెడ్డి ఈ రోజు చెప్పింది కాదు, అది నేను 2 ఏళ్ల క్రితమే చెప్పారు వారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేరుస్తా, తెలంగాణ ఉద్యమకారులను గౌరవిస్తా, వాళ్ళకి 250 గజాలు ఇస్తా, తర్వాత తెలంగాణ చిహ్నంలో ఉన్నటువంటి కొన్ని సామాన్య ప్రజలకు అందనంత దూరంలో ఉన్నటువంటి వాటిని మారుస్తా అని చెప్పారు తప్ప నేను ఇదే చార్మినార్ను మారుస్తా, కాకతీయ కళాతోరణం ఎత్తివేస్తా అని ఆయన ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఆయన మాట్లాడకపోయినా మాట్లాడినట్టు వీళ్ళే ఊహించుకొని ఈ విధంగా పుకార్లు చేపించి కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు వీళ్ళ ఉచ్చులో పడరు. ఎందుకంటే ప్రజలకేం కావాలా? రేపు ప్రభుత్వ ఉద్యోగికి 1వ తారీఖు జీతం కావాలా, సంక్షేమ పథకం అందాలా, 2500 మహిళలకు అందాలా, 500లకు సబ్సిడీ రావాలా. బీజేపీ హయాంలో 420 ఉన్న, కాంగ్రెస్ హయాంలో 420 ఉన్న గ్యాస్ బండ బీజేపీ హయాంలో 1200 తగ్గిపోయింది. ఇప్పుడు తెలంగాణలో మేము సబ్సిడీ ఇస్తున్నాం 500 రూపాయలు. కాబట్టి ఈ విధంగా మనం ప్రతిపక్ష పార్టీగా ఉంటే నేనేమంటున్నా, ఇష్టం నిర్మాణాత్మక పాత్ర పోషించండి. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి, అధికారంలో ఉండి ప్రతిపక్షంలో మీరు ఏ విధంగా ఉండి ప్రతిపక్షాలు ప్రజల తరపున కొట్లాడాలో ఆలోచించండి. కానీ ఈ సమయం వృధా. ఇందాక కూడా చెప్పా, ఎవడో వెనకడికి పనిలేనోడు పిల్లి తలకాయ గురికిండట. అట్లాంటి పనులు చేయకండి మీరు. అసలు ఏం ఆలు లేదు, సూలు లేదు, అప్పుడే మీరు అయిపోయింది, అంతా అయిపోయింది, అన్యాయం జరిగిందని చెప్పి ఒక ప్రమాదకరమైన పరిస్థితిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కృత్రిమ ఉద్యమాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. కృత్రిమ ఉద్యమాలు చరిత్రలో నిలవవు. ప్రజలు నమ్మాల. ప్రజలు నమ్మితేనే రేవంత్ రెడ్డి నమ్మారు, కాంగ్రెస్ రాహుల్ గాంధీని నమ్మారు, కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. ఇంకా 10 ఏళ్ళు సమయం పడుతుంది. మీరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మరు. ఎందుకంటే 20 లక్షలు ఇల్లు కట్టిన వాళ్ళం గతంలో. మేము 8 లక్షల మన ఏది మన 8 లక్షల దాదాపు ఎకరాలు పంచినాం మనం, ఇది మన ఫారెస్ట్ ల్యాండ్స్. అట్లా ఆ విధంగా మనం అన్ని రకాలుగా ప్రజలందరికీ ఇచ్చిన వాళ్ళం మేము. బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ 51లో ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. లంబాడాలను, ఆదివాసీలతో సమానంగా ఉన్న లంబాడాలను 76లో ఇందిరాగాంధీ ఎస్టీ జాబితాలో చేసింది. కేంద్రీయ విద్యా సంస్థలు పివి నరసింహరావు గారి హయాంలో అప్పటిదాకా కేంద్రీయ విద్యా సంస్థలు బీసీలు ఓబీసీలకు ఉద్యోగాలే లేవు. అట్లాంటి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పివి నరసింహరావు తెలంగాణ బిడ్డ, ఆయన 27% రిజర్వేషన్లు పెట్టిండు. తద్వారా ఎంతో మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. ఇట్లా ఈ విధంగా 27% కేంద్రీయ విద్యా సంస్థల్లో రిజర్వేషన్ లేవు చదువుకునే వాళ్ళకి, ఓబీసీలకు 27% రిజర్వేషన్లు పెట్టిన సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ గారు 2006 సంవత్సరంలో. కాబట్టి ఇప్పుడు అనవసరంగా మీరు ఎన్ని అరిసినా ఉపయోగం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సేవ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఆర్థికవేత్తలు ఉన్నారు. మీరు ప్రజల మనోభావాలను దెబ్బగొట్టే భావోద్వేగవేత్తలుగా అధికారంలోకి వచ్చారు. ఇటు బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా తెలంగాణ భావోద్వేగాన్ని రెచ్చగొట్టి 10 ఏళ్లు పాలించారు. ఏం చేశారు? తెలంగాణ ఉద్యమకారులు అందంత దూరం పెట్టారు. తెలంగాణ చిత్ర పరిశ్రమే గుర్తురాలే, తెలంగాణ సినిమా కళాకారులే గుర్తురాలే, వాళ్ళ చిత్రాలు వాళ్ళు ఏమవుతున్నారు, వాళ్ళు ఆగమవుతున్నారో గుర్తురాలే. ఏదో కొద్ది మంది వాళ్ళ పాటలు పాడిన కళాకారులకి 25,000 అన్ని చాలని జీతాలు ఇచ్చి ఆడ కూర్చోబెట్టారు. వాళ్ళు బయటికి రాకుండా అట్లా కూర్చోబెట్టారు. కానీ అది కాంగ్రెస్ అట్లా అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ 4.5 లక్షల ఇల్లు కడతాం. మీ కాంగ్రెస్ పార్టీ కట్టిన ఇందిరమ్మిళ్లే ఉన్నాయి. ఇక్కడ ఏ బీఆర్ఎస్ కట్టిన 7 డబుల్ బెడ్రూమ్ చెప్పండి. కాబట్టి 20 లక్షలు మళ్ళీ 4 లక్షలు 10 ఏళ్లలో 10 లక్షల పైచులకు ఇల్లు కడతాం. ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు లేకుండా చేస్తాం మేము. అన్ని రకాల నిరుద్యోగ సమస్యని ఒక ప్రణాళికాబద్ధంగా పరీక్షల్ని
పారదర్శకంగా భర్తీ చేస్తాం. ఎటువంటి అవకతవకలు లేని కోర్టు మెట్ల లెక్క నోటిఫికేషన్ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ 38,000 ఉద్యోగాలు. మేము కాదంటలే. ఆ ఉద్యోగాలను ఏ విధంగా భర్తీ చేసినాం? ఏమైనా అవకతవకలు జరిగినాయా? అమ్ముకున్నట్టు ఆరోపణలు వచ్చినాయా? ఏ ఆరోపణ లేకుండా సవ్యంగా పరిపాలిస్తాం. తొందరపడకండి. ఏం తప్పు జరిగినప్పుడు మాట్లాడండి. ఈ చిహ్నం విషయంలో కానివ్వండి, కీరవాణి గారి విషయంలో కానీ అనవసరంగా మాట్లాడి ఏదో రాయబోయి మన మీ మీద మీరే వేసుకున్నట్టు ఉంటుంది కథ. కాబట్టి సూర్యుడి మీద ఉమ్మేస్తే ఎట్లుంటుందో అట్లా అది మీ మీదే పడుతుంది. కాబట్టి అనవసరంగా కాంగ్రెస్ లాంటి సూర్యుడి మీద ఉమ్మేస్తే మీ మీద పడుతుంది. జాగ్రత్త. ప్రధాన ప్రతిపక్షంగా ఉండాలి. నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలి. మేము దాన్ని స్వీకరిస్తామని తెలియజేస్తాను. ఓకే, థ్యాంక్ యూ మానవతరయ్య గారు. డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ పాయల్ శంకర్ గారు. సో మొత్తానికి తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా చెప్పుకునే చార్మినార్